హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అందుకోసం 2 కేజీల చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేడి చేసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేడి చేసుకున్నానండి. ముందుగా చికెన్ని బాగా కడుక్కొని ఒక 2-3 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టు ఇప్పుడు అందులోకి కారం వేస్తున్నానండి. కేజీకి నేను 2 కేజీల చికెన్ తీసుకున్నాను. 1 కేజీకి 2 స్పూన్ల కారం చొప్పున నేను వేస్తున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే దానికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు దాన్ని బట్టి వేసుకోండి. 1 కేజీకి ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మనం క్వాలిటీని బట్టి యూజ్ చేసుకోవాలండి. అలాగే మనం తినేదాన్ని బట్టి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుందని అందుకోసమనే కొంచెం కలుపుతున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలపాలి కొద్దిసేపు. ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తుందండి. అంతవరకు అలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే పసుపు వేసి కలిపిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా పొడులన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి అండి. ఇప్పుడు పచ్చడిని ఇలా గ్రేవీ ముందుగా మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నిల్వ పచ్చడి కదా, చాలా రోజుల వరకు ఉంటుందండి. మనం పిల్లలకి బయట పంపించడానికి కూడా ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇలా ఇది కూడా 2 నిమిషాలు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేంపి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకుందాం. చికెన్ ముక్కలు మొత్తం ఇందులోకి వేసుకొని మొత్తం ఉప్పు కారం అన్నీ దీనికి పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. ఇలా మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. నేను మాత్రం 2 నిమ్మకాయలతోని రసం తీసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి. ఇలా ముందుగా కట్ చేసి పిండి పెట్టుకున్నానండి. నిమ్మరసం కూడా వేసి కలిపి పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేయాలి. వేసి కలిపిన తర్వాత మనం ఏదైనా బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయ్యింది. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.